ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కొలువై ఉండడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. 600 సంవత్సరాల క్రితం బళ్ళారి జిల్లా సరిహద్దులో నండూరు సంస్థానాధీశుడిగా గోర్పడే వంశపు పూర్వీకులు రాజ్యపాలన చేస్తుండేవారట. వారున్న ప్రాంతానికి రోజు ఒక తమలపాకుల వర్తకుడొచ్చి వ్యాపారం చేసుకుని ప్రస్తుతమున్న ఘాటి సుబ్రహ్మణ్యం మీదుగా పోతూ ఉండేవాడట. ఓ రోజు తమలపాకుల వర్తకుడు బాగా అలసిపోయి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఓ శిల మీద నిద్రకు ఉపక్రమించగా, చెట్టు నీడన ఉన్న ఈ శిల మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నావా, లే అని మాటలు వినిపించాయట. అనంతరం ఓ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ వర్తకునికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తానక్కడకు సమీపంలోనే ఉన్నానని, తనను వెలికి తీసి పూజించమని, ఈ విషయం రాజుకు చెప్పి గుడి నిర్మాణం చేయించమని చెప్పాడట. అంతటా ఆ వర్తకుడు ఓ బ్రాహ్మణుని సహకారంతో రాజుని కలిసి జరిగింది చెప్పగా, రాజు సంతోషించి గుడి నిర్మాణానికి కానుకలు సమర్పించి ఆ పనికి వారిద్దరిని పురమాయించి తను మాత్రం రాజ్యంలోనే ఉండిపోయాడట. అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజు కలలో కనిపించి అహంకారం వదిలిపెట్టి తనను పూజిస్తే శుభం కలుగుతుందని చెప్పాడట. దాంతో మేల్కొన్న రాజు బ్రాహ్మణుడు వర్తకునితో పాటు తను కూడా ఆ క్షేత్రానికి వెళ్లి స్వామివారి శిల గురించి వెతకనారంభించాడట. అక్కడున్న శిలలన్నీ సర్పాకృతి కలిగి ఉండడం వల్ల ఏది స్వామివారి శిలో తెలియక ఇబ్బంది పడ్డారట. అంతటా అలసిపోయిన వారు భోజన ఏర్పాట్లకై 3 శిలలను ఒకటిగా చేసి భోజనం తయారు చేయ ఉపక్రమించగా, అన్నం ఉడుకుతున్న గంగాళంలో రక్తపు మరకలు కనిపించాయట. విషయం తెలుసుకున్న వారు నిశితంగా పరిశీలించగా, పొయ్యిగా కూర్చున్న పెద్ద శిల మీదుగా ఉన్నట్లు గుర్తించి ఆ శిలను తెచ్చి ప్రతిష్ఠించి పూజాదికాలు చేసి గుడి నిర్మాణం చేశారట. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ఎదురుగా వెండి ధ్వజస్తంభం కానవస్తుంది. వివిధ దేవీ దేవతల మూర్తులతో అందంగా ఉన్న ఈ ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తితో ప్రదక్షిణాలు చేస్తారు. తారకాసుర సంహార హిమాచల సుతాత్మజ శిఖివాహన జగత్పూజ్య కార్తికేయ నమోస్తుతే అంటూ ప్రదక్షిణలు చేసి కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. పూర్వకాలం నాటి కట్టడాలు, స్తంభాలు, ప్రాకారాలతో హృద్యంగా ఉన్న గర్భాలయ ముఖమండపం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్న ఈ ముఖమండపంలో శ్రీ సుబ్రహ్మణ్య నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని, భక్తి సాగరాన్ని గుర్తుకు తెచ్చే గర్భాలయం కైలాసాన్ని స్ఫురణకు తెస్తోంది. ಶಿಲೆಯಾಗಿ ಕುಳಿತಿರುವೆ ಭಕ್ತರನ್ನು ರಕ್ಷಿಸುವೆ, ಭೂಲೋಕದಿ ಸರ್ಪರೂಪನಾಗಿರುವೆ, ಭಕ್ತರನ್ನು ಪೊರೆಯುತ್ತ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರುವೆ, ಭಕ್ತರನ್ನು ಪೊರೆಯುತ್ತ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರುವೆ, ಶಿಲೆಯಾಗಿ ಕುಳಿತಿರುವೆ ಭಕ್ತರನ್ನು ರಕ್ಷಿಸುವೆ, ಭೂಲೋಕದಿ ಸರ್ಪರೂಪನಾಗಿರುವೆ. గర్భాలయంలో ఆశ్రిత జన రక్షకుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు 7 పడగల నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ಪರಶಿವನ ಶಕ್ತಿಯಿಂದ ನೀನು ಜನಿಸಿ ಬಂದೆ, ಜ್ವಾಲ ರೂಪದಲ್ಲಿ ನಡೆದೆ ಗಂಗೆಯಲ್ಲಿ ಮಿಂದೆ, ಪರಶಿವನ ಶಕ್ತಿಯಿಂದ ನೀನು ಜನಿಸಿ ಬಂದೆ, ಜ್ವಾಲ ರೂಪದಲ್ಲಿ ನಡೆದೆ ಗಂಗೆಯಲ್ಲಿ ಮಿಂದೆ. ನೋಜೆ ಹುಲ್ಲ ಸ್ಪರ್ಶ ಮಾಡಿ ಶರವಣ ಭವನಾದೆ, ನೋಜೆ ಹುಲ್ಲ ಸ್ಪರ್ಶ ಮಾಡಿ ಶರವಣ ಭವನಾದೆ, ಆ
ಆರು ಶಿಶುಗಳಾಗಿ ಬಂದು తూర్పు భాగం వైపు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, ఈ స్వామికి వెనుక భాగంలో అంటే పశ్చిమ భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు దర్శనమిస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ స్వామి సుబ్రహ్మణ్య రూపంగా, లక్ష్మీ నరసింహ రూపంగా దర్శనమిచ్చి భక్తుల నిత్య పూజలందుకుంటున్నాడు. సర్వాభూషణ శోభితంగా పుష్పమాలాలంకృతుడైన స్వామి ఆ క్షణంలో కోటి కాంతుల ప్రభతో భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాడు. స్వామిని తన్మయానందంతో దర్శించుకున్న భక్తులు జయ మంగళ కృపా సింధో, జయ స్వామిన్ జగత్ప్రభో, జయ సమ్మోహనాకార, జయ భక్త శివశంకర, జయ మంగళ విగ్రహ, జయ గాంగేయ, జయ కార్తికేయ, జయ శక్తిధర అంటూ పూజారులు స్వామికిచ్చిన హారతిని కళ్లకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం